శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ నుంచే మరో హీరో తెరకి పరిచయం అవుతున్నారు సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక లెగసీ ఉంది వాళ్ళకి, కాబట్టి ఎంట్రీ ఈజీగానే ఉంటుంది ఎవరికైనా. ఫలానా వ్యక్తి కొడుకు మనవడు, ఆయన లాంచింగ్ సినిమా అనగానే బాధ్యతగా కొంత వర్క్ చేసేటువంటి జనాలు దొరుకుతారు. మొదటి సినిమా రిలీజ్కి కూడా కొంత హోప్ ఉంటుంది. ఫలానా వ్యక్తి మనవడు అని చెప్పడము, లేకపోతే కొడుకు అని చెప్పడము, ఈ అడ్వాంటేజ్ మొదటి సినిమా వరకు ఉపయోగపడుతుంది. కానీ మొదటి సినిమాలో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఎంత స్టార్ కిడ్స్ అయినప్పటికీ అతను సూపర్ స్టార్ గారి మనవడే కావచ్చు, కానీ అతని మొదటి ప్రాజెక్టు జనాలు ఆమోదించాలి, అతన్ని నటుడిగా వాళ్ళు తీసుకోవాలి. ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్ ఆ సినిమాకి సంబంధించి శ్రీనివాస మంగాపురం ఆ సినిమాలో ఇప్పటివరకు బయటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్లో అతను కొంచెం ప్రామిసింగ్గానే కనిపించాడు. జయకృష్ణ ఇతను కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు గారి కొడుకు. రమేష్ బాబు గారు కూడా ఆ రోజుల్లో ఆయన బాలనటుడిగానే ఎంట్రీ ఇచ్చాడు. కృష్ణ గారి సినిమాలో చిన్నప్పటి కృష్ణ గారిగా కనిపించేవాడు అతను. ఆ తర్వాత అతన్ని హీరోని చేస్తూ ఆయన సామ్రాట్ అనే సినిమా తీశారు మధుసూదన్ రావు గారి డైరెక్షన్లో. అది ఒక మోస్తరుగా నడిచింది. ఆయన కెరియర్లో బజార్ రౌడీ అనేది పెద్ద హిట్. ఆ తర్వాత 2-3 సోషల్ సినిమాలు చేశాడు ఆయన సెంటిమెంట్తో. అవి కూడా బాగానే వర్కౌట్ అయినాయి. ఆ తర్వాత ఆయన ఇండస్ట్రీ నుంచి కొంచెం పక్కకి జరిగి ప్రొడక్షను అలా వెళ్ళిపోయాడు. మహేష్ బాబు గారు ఆ ఏరియాలో విజయం సాధించాడు. ఆయన సూపర్ స్టార్గా నడుస్తున్నాడు ఇప్పుడు. ఆయన ఆశీర్వాదం కూడా ఉంది ఇక్కడ. వీళ్ళు విజయవాడలో ఈ ప్రోగ్రామ్, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడం వెనకాల వ్యూహం అభిమానుల్ని కన్సాలిడేట్ చేసి వాళ్ళ భుజాల మీద బాధ్యత పెట్టడం, ఈ సినిమాని కొంచెం జనంలోకి తీసుకెళ్ళండి అని. వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్గానే ఉంది. అజయ్ భూపతి చాలా మనసు పెట్టి చేశాడు ఆ సినిమాని. అంటే తనకి అవసరం ఒక హిట్టు ద్వారా మళ్ళీ తను మార్కెట్లోకి రావాలి అని అనుకుంటున్నాడు తను. అందుకోసం కొంత కష్టపడ్డాడు. ఇందులో ఈ సినిమాకి మెయిన్ ఎసెట్ మోహన్ బాబు గారు చేస్తున్నటువంటి క్యారెక్టర్ విలనా ఏమిటి అనేది ఎక్కడా లొకేట్ కాలేదు, కానీ అంటే అది క్యారెక్టర్ యాక్టర్గా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన చేస్తున్నది ఒక ప్రత్యేక పాత్ర అయి ఉండొచ్చు కూడా, కానీ కొంత విలన్ షేడ్స్లో దాన్ని నడిపారు. బహుశా ఒక ప్రేమ కథ, ఒక అంటే ఫ్యాక్షనిస్ట్ తరహా క్యారెక్టర్ అది. అతనితో ఒక కాన్ఫ్లిక్టు, అంటే హీరోయిన్ తండ్రో తాతో అయి ఉంటాడు అనుకుంటే కొంచెం సినిమా హై ఎమోషన్తో నడుస్తుంది అనేది అర్థమైంది. రెండోది మోహన్ బాబు గారు ఆయన డైలాగు, ఆయన వ్యవహరించిన తీరు, తెర మీద ఆ ట్రైలర్లో కనిపించిన తీరు చాలా గొప్పగా ఉంది. అంటే ఊహించిన దానికంటే కూడా గొప్పగా ఉంది ఆయన పెర్ఫార్మెన్స్. సో ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ సినిమాని నిలబెట్టే అవకాశం ఉందని అనిపిస్తోంది. ఒక రకంగా కృష్ణ గారు మోహన్ బాబు కెరియర్లో ఆయనకు మొదట వచ్చిన విజయాలు కృష్ణ గారితో వచ్చినవి. స్వర్గం నరకం సినిమా తనని ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ మోహన్ బాబుని జనాలకి కనెక్ట్ చేసిన సినిమా ఇది భలే దొంగలు, తర్వాత దొంగలకు దొంగ. ఆ 2 సినిమాలు దాస్ గారి డైరెక్షన్లో కృష్ణ గారు చేసినవే. ఆ సినిమాల ద్వారా మోహన్ బాబు జనాలకు బాగా కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు కృష్ణ గారి మనవడి సినిమాని సక్సెస్ బాటలో నడిపించడంలో ఈయన కీలక పాత్ర పోషిస్తున్నాడా అనిపించింది ఆ ప్రమోషన్ కంటెంట్ చూస్తే. సో సినిమా ప్రామిసింగ్గానే ఉంది ఇక్కడ దాకా. రేపు రిలీజ్ అయిన తర్వాత జనం ఏమంటారు అనేది చూడాలి.